ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి, అహమస్మి, అహమస్మి. మూడు రకాలైనటువంటి ఆహార ప్రవృత్తులు శ్రద్ధలు ఎలా ఉంటాయో, నర్చర్, నేచర్ ఆర్ ద గుణాస్, నర్చర్ ఈస్ ద కండిషనింగ్ ఆర్ ద శ్రద్ధ. ఆహారం సంబంధించినవి చూశాం. తర్వాత వర్క్ కల్చర్ మూడు రకాలుగా ఎలా ఉంటుంది అని చూశాం. ఈనాడు తపస్సు. ఇది మూడు రకాలుగా చూస్తాం, కానీ మూడు గుణాల ప్రకారంగా చూడం. ఎలా చూస్తాం తపస్సుని? శారీరక, మానసిక, తపస్సు మూడు రకాలుగా వస్తుంది. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాక్ తపస్సు, మానసిక తపస్సు, కాయిక తపస్సు. Here, a very revolutionary definition has been given by Vyasacharya about tapas. తపస్సు అనగా మనం సాధారణంగా ఏమనుకుంటాం? కొండ గుహల్లో కూర్చున్నాం, ఏదో గ్యాంజెస్ బీచెస్లో కూర్చుని ముక్కు మూసుకొని ఏదో ధ్యానము, తపస్సు. సినిమాలో చూస్తే ఆ తపస్సు అనేటటువంటిది ఎటువంటిదో ఒక వక్రమైనటువంటి ఇది స్థిరపడుతుంది. మనము రోజు చేసేటటువంటి ప్రతి పనియే ఒక యజ్ఞము, ఒక తపస్సు. ఆ యజ్ఞం ఎలాగో వర్క్ కల్చర్ ముందు చెప్పారు. ఆ తపస్సు అంటే ఏంటంటే అది ఎలా ఉండాలి, దాని తప ఆలోచనే. ఈ ఆలోచనలు వాచిక, కాయిక, మానసిక. మొదటిది వాంగ్మయ తపస్సు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. వాంగ్మయం తపస్సు, వాగ్రూపమైనటువంటి తపస్సు. వాగ్రూపమైన తపస్సు ఏమిటి? అనుద్వేగకరం వాక్యం, అనుద్వేగకరం. తరువాత సత్యం, ప్రియం, హితం. హితం అంటే ఎదుటివారికి మనం మాట్లాడే మాట మంచిదై ఉండాలి, ఉపయోగం ఉండాలి వాళ్ళకి. ప్రియం ఇష్టంగా ఉండేటట్టుగా ఉండాలి. ఇష్టంగా ఉంది కదా అని ఏదో పొగడ్తలు, వాళ్ళ నిమ్మ మీదకి ఎత్తిడాలు కాకుండా సత్యమై ఉండాలి. సత్యం, ప్రియం, హితం. అంతేకాకుండా మాట్లాడే మాట మనకి ఉద్వేగాన్ని కలిగించకూడదు, వాళ్ళకు ఉద్వేగాన్ని కలిగించకూడదు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చేయత్. ఇంకా నోటికి ఇంకో ప్రయోజనం ఏమిటి? చదువుకోవడం, చదివించి చెప్పడం. స్వాధ్యాయ అభ్యసనం. అంతే. ఏదైతే
తనకు కానీ ఇతరులకు కానీ ఉద్వేగాన్ని కలిగించదు. ఏదైతే యాక్సెప్టబుల్గా ఉంటుందో, ప్రియమైనదో, ఏదైతే అవతల వాళ్ళు వింటే నచ్చుకుంటారో, మెచ్చుకుంటారో, అలాగని ఇచ్చకాలు ఇవి కాకుండా వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందో హితం. ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేస్తూ అది సత్యానికి దూరం కాకుండా యథార్థమై ఉంటుందో అటువంటి భాషణం, ఆ విధంగా మాట్లాడడము వాంగ్మయం తప ఉచ్యతే. వాచిక తపస్సు, స్వాధ్యాయ అభ్యసనం, స్వాధ్యాయం అభ్యసనం. వేదశాస్త్ర పఠనం అంటే పూర్వమీమాంస వేదం చదవమని కాదు ఇక్కడ అర్థం. వేదాంత శాస్త్రము, ఉపనిషద్ జ్ఞానాన్ని జాగ్రత్తగా శ్రవణ మననాలు చేయడం, దానిని ఇంకొకరికి బోధించడం. స్వాధ్యాయ ప్రవచనేన న ప్రమదితవ్యం, స్వాధ్యాయ ప్రవచనేన న ప్రమదితవ్యం అంటూ తైత్రీయంలో నేర్పించారు. సో ఇటువంటి తపస్సు వాక్ తపస్సు. మాట ఎదుటివారిని హింసించకూడదు. చేతల కన్నా మాటలు చాలా గట్టిగా హింసిస్తాయి. అంచేత అనుద్వేగకరం వాక్యం. వాళ్ళకి ఏది మాట్లాడితే ఉద్వేగం, హింస అవుతుందని నాకు ఎలా తెలుస్తుంది? వాళ్ళు నీకు ఏది మాట్లాడితే హింసించినట్టు ఉంటుంది, అది తెలుసునా నీకు? అది వాళ్ళకి అలాంటిది ఇవ్వద్దు. యూ మస్ట్ బి నోయింగ్ వాట్ విల్ బి హర్టింగ్ యూ ఇఫ్ సంబడి సేస్. సో సచ్ వర్డ్స్ యూ నెవర్ యూస్. సత్యం, ట్రూత్ఫుల్నెస్. మాట్లాడే నేనుకి, తెలుసుకునే నేనుకి, చేసే నేనుకి మధ్య భేదం ఉండకూడదు. త్రికరణ శుద్ధి కావలసి ఉంటుంది. ముండకం సత్యమేవ జయతే నానృతం. చాలా గట్టిగా అక్కడ బ్రహ్మచర్యం, సత్యం, అహింస అనే వాటిని చాలా గట్టిగా చెప్పారు ముండకాన్ని. ప్రియం, మాట్లాడుతున్న మాట మన భావాలను చెప్పడం. ఆ భావాలను చెప్పడం అంటే ఒక వ్యక్తి నుంచి ఇంకొక వ్యక్తికి సమాచారాన్ని అందజేయడం. ఆ విధంగా చేసేటప్పుడు ఎంతో యాక్సెప్టబుల్గా ఉండాలి. ప్రియం. కొంతమంది మనసు వెన్నలా ఉంటుంది, మంచి గంధంలా ఉంటుంది, కానీ మాట తీరే చాలా కటువుగా ఉంటుంది. ఎవరు చూస్తారు? మీ మనసులో దూరి ఎవరు చూడరు. మాటే కనపడుతుంది, వినపడుతుంది. హితం. వివేకానంద స్వామి చెప్పారు, మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల వలన నీకేదైనా ప్రయోజనం ఉన్నదా? వినేవాడికి ఏదైనా ప్రయోజనం ఉన్నదా? లేకపోతే మీ ఇద్దరికీ సంబంధించిన వారికి ఏదైనా ప్రయోజనం ఉన్నదా? లేకపోతే అటువంటి మాటలు, గాసిప్, చిట్ చాట్ అవి వాడద్దు. సో the word we utter should be at least useful to me or the listener or the one connected to both of you. If not, don't use any language of that nature. That all is redundant and waste of breath. సత్యం బ్రూయాత్, సత్యాన్ని చెప్పు. ప్రియం బ్రూయాత్, ప్రియాన్ని చెప్పు. నా బ్రూయాత్ సత్యమపి అప్రియం. ఏదైతే అప్రియంగా ఉంటుందో అది సత్యమైనా చెప్పకు. ప్రియం చ నానృతం బ్రూయాత్, ప్రియంగా ఉంది కదా నా అబద్ధం చెప్పకు. ఏష ధర్మ సనాతన. మనుస్మృతి. సత్యం పలకాలి, ప్రియంగా పలకాలి. సత్యమే కదా అని అప్రియం పలకకూడదు, అలాగ ప్రియమే కదా అని అసత్యం పలకకూడదు.
ఇది సనాతన ధర్మం. అబ్బాయిని మామగారు ఇంటర్వ్యూ చేశారట పల్లిలో. సిగరెట్ తాగుతావా? తాగను. మందు తాగుతావా? తాగను. చాలా బాగుంది, మంచి అల్లుడు దొరికాడు అనుకున్నారు. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా అయ్యా? ఈ రెండు ఇంకేమన్నావు కదా అంటే, ఒకే అర్థం అలవాటు ఉందండి, అబద్ధాలు చెప్పడం. మీరు ఆలోచించండి, ఆ పెళ్లి కొడుకు ఎటువంటి వాడు. వాక్యం. వాక్యం అంటే మాట. తక్కిన 4 పదాలు ఈ మాటకు జోడించుకోవాలి, విశేషణాలు. అనుద్వేగకరం సత్యం ప్రియహితం చ యత్ వాక్యం. ఏ వాక్యం అయితే అలా ఉంటుందో, ఇతరులను నొప్పించకుండా, హింసించకుండా, సత్యంగా, ప్రియంగా, హితంగా ఉంటాయో, స్వాధ్యాయ అభ్యసనం చేయవ. స్వాధ్యాయం అంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడం. ఆధ్యాత్మిక శాస్త్రం అంటే ఎవరి గురించి? మన కోసమే. మనం ఏమిటో తెలుసుకోవడానికి చేసే అధ్యయనం. అభ్యసనం. అభ్యాసనం అంటే పారాయణ చేయడం, చేపించడం. ఇవి మస్ట్. ఇటువంటి తపస్సును వాంగ్మయం తపముచ్యతే. దీనిని వాచిక తపస్సు అంటారు. మరి 3 కరణాలు ఉన్నాయి. మనసు ఒక కరణం, మాట ఒక కరణం, చేత ఒక కరణం. మానసిక తపస్సు అయినది, వాచిక తపస్సు అయినది. ఇక మానసిక తపస్సు గురించి చెప్తున్నారు. అహమస్మి, అహమస్మి. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహః భావసంశుద్ధిః ఇత్యేతత్ తపో మానసముచ్యతే. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహః భావసంశుద్ధిః ఇత్యేతత్ తపో మానసముచ్యతే. మనః ప్రసాదః. ప్రసాదం అంటే సౌమ్యత్వం, ప్రసన్నత. మనః ప్రసాదః, మనః ప్రసన్నత, ఆనందకరమైనటువంటి మనస్సు పరిస్థితి. వెరీ కండ్యూసివ్ మైండ్ టు లిసన్ అండ్ టు టాక్. మనఃప్రసన్నత ఎప్పుడు ఏర్పడుతుంది? మాట్లాడేది తగ్గించి వినేది ఎక్కువ చేయాలి. అందుకే 2 చెవులు ఇచ్చారు, ఒక నాలుక ఇచ్చారు. మోర్ ఎన్ అటెంటివ్ లిసనర్ అండ్ లెస్ ఎ స్పీకర్. సౌమ్యత్వం, శాంతభావం, ప్రశాంతంగా ఉండడం. మనసులో అలజడి ఉంటే మాటలో ఖచ్చితంగా అలజడి వస్తుంది. మనసు అలజడి లేకుండా ప్రశాంతంగా ఉండడం. మౌనం అంటే అరిచి చచ్చినా పలకకపోవడం అని కాదు. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడటం. అవసరాన్ని దాటి మాట వాడకుండా ఉండడం, పొదుపుగా మాటలు వాడడం. ఇంకా చెప్పాలంటే ఆధ్యాత్మిక జ్ఞానానికి సంబంధించిన మాటలే కానీ ఇతర మాటలను ఆడకుండా ఉండడమే మౌనం. The definition of mauna is whatever you utter should be to increase your Atma Jnana. And whatever you utter for worldly things, don't do that. That is the maunam. Manah prasada saumyatvam maunam ఆత్మ వినిగ్రహ. ఆత్మను ఎవరంటే నిగ్రహించగలరు? ఆత్మ అంటే సచ్చిదానందాత్మ కాదు, సాక్షి ఆత్మ కాదు. ఆత్మ అంటే మనస్సు. ఇక్కడ మనో నిగ్రహమే ఆత్మ వినిగ్రహ. భావ సంశుద్ధి.
థాట్స్ should be very pure. Do not entertain any negative or impure thoughts. Bhava samsuddhihi. It ఇది ఏతత్ ఇదంతా కలిపితే తపహ తపస్సు మానసం మానసికమైనదిగా ఉచ్యతే చెప్పబడుతోంది. మనః ప్రసాదః సౌమ్యత్వం మౌనం ఆత్మవినిగ్రహః భావసంశుద్ధిః ఇత్యేతత్తపో మనసముచ్యతే. భర్తృహరి వైరాగ్య శతకంలో అంటారు, పరిభ్రమసి కిం ముదా క్వచన చిత్త విశ్రామ్యతాం స్వయం భవతి యద్యథా భవతి తత్తథా నాన్యథ అతీతమనుస్మరన్నపి చ భావ్య సంకల్పయన్ అతర్కిత సమాగమాను అనుభవామి భోగానహం. ఏమంటున్నారు? ఓ మనసా, నువ్వెందుకు ఇక్కడ అక్కడ తిరిగొస్తావు? భవిష్యత్తు గురించి బెంగపడేంత మాత్రాన భవిష్యత్తును నువ్వు మార్చగలవా? రేపేమవ్వాలని రాసిపెట్టి ఉందో అది జరుగుతుంది. అలాగే గతంలో జరిగిపోయిన దాని గురించి ఎందుకు వాపోతావు? వర్తమానంలో జీవించు. ఇదే సరి అయినటువంటి మనస్తత్వము. వైరాగ్య శతకం. భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేయడం మంచిదే, కానీ అక్కడ గాడి మేడలు కట్టకూడదు, బెంగపడకూడదు. భవిష్యత్తులోకి తొంగి చూడడం సరి అయినటువంటి మెంటల్ యాక్టివిటీ కాదు. అలాగే గతానికి కూడా దీన్ని వర్తించుకోవాలి. రూమినేషన్ ఆన్ ది థాట్స్ ఆఫ్ ది పాస్ట్. ఎప్పుడో ఏదో 1952లో నేను పుట్టినప్పుడు ఏదో జరిగింది, నన్ను ఎవరో ఏదో అన్నారు. అక్కడి నుంచి అది ఇప్పటి వరకు జ్ఞాపకం పెట్టుకుని తవ్వుకుని కింద మీద అయిపోతూ ఉంది. శాంతంగా ఉంచుకోవడం అంటే వర్తమానం మీద ఉండడం ఒకటి. ఎటువంటి ఒడిదుడుకులైనా సరే మనశ్శాంతిని కోల్పోకూడదు. నా మనశ్శాంతి కోల్పోవడానికి ఎవ్వరూ కారణం కాదు. ఎందుకు కాదు? నేను అవకాశం ఇస్తేనే వాళ్ళు మన శాంతిని డిస్టర్బ్ చేయగలరు. నేను అవకాశం ఇవ్వకపోతే నా శాంతిని ఎలా డిస్టర్బ్ చేస్తారు? చేయలేరు. సౌమ్యత్వం, ఆలోచనలు సౌమ్యంగా ఉండాలి. అంటే వాగ్రూపంలోనూ కర్మరూపంలో కూడా బయటకు వస్తాయి. ఏ ఆలోచనలు సౌమ్యంగా ఉంటాయో అవే వాక్కు మాటలు అవుతాయి, అవే యాక్షన్స్ అవుతాయి. మౌనం గురించి చెప్పుకున్నాం. అంతేకాకుండా ప్రతి దినం అట్లీస్ట్ మినిమం 10 minutes పాటు ఏమీ మాట్లాడకుండా కూర్చోడు. అలా కూర్చున్నప్పుడు చెడు ఆలోచనలు రానివ్వకుండా మనసులో ఆత్మభావాన్ని, పరమాత్మ భావాన్ని చింతించడం, అదే నిధిధ్యాసనం. అహమస్మి అహమస్మి అహమస్మి. అదే మౌనం. ఆత్మ వినిగ్రహ, ఆలోచనలను నిర్దేశించి నెగటివ్ థాట్స్ని తగ్గించుకుని పాజిటివ్ ఆలోచనలు, మంచి ఆలోచనలు పెంచుకుంటూ రావడం. ఆసురీ సంపత్తిని తగ్గించుకుంటూ దైవీ సంపత్తిని పెంచుకోవడం. భావ సంశుద్ధి. భావం అంటే సంకల్పం. సంకల్పంలో స్వచ్ఛత ఉండాలి. మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకలా ప్రవర్తించకూడదు. ఎవరైనా ఏ పని చేసి, కొంతమంది ఏదైనా చేస్తే దాని వెనకాల ఆంతర్యం ఉంటుంది. మనసు ఎలా ఉండాలి అన్నారు ఒక వెస్ట్రన్ ఫిలాసఫర్ చెప్పారు. తెల్ల కాగితంలా ఉండాలి.
ఇత్యేతత్తపో మానసముచ్యతే. మనః ప్రాసాద సౌమ్యత్వం, మౌనం ఆత్మ వినిగ్రహ, భావ సంశుద్ధి ఇత్యేతత్తపో మానసముచ్యతే. ఇక శారీరకమైనటువంటి తపస్సు ఏమిటి? శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్వం త్రివిధం నరయ. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరైః అఫలాకాంక్షిభిః యుక్తైః సాత్వికం పరిచక్షతే. అఫలాకాంక్షిభిః ముందు కూడా చెప్పారు ఈ మాటను. ఏ విధమైన ఫలాపేక్ష లేకుండా. యుక్తైః నరైః, ఏ మనుషుల చేత ఆత్మ సంభావనమే భావించబడుతుందో. యుక్తై అంటే యోగులు. యోగం అంటే జీవ బ్రహ్మ ఏకత్వాన్ని గురించి చింతించడం. పరయా శ్రద్ధయా, అత్యంత శ్రద్ధతో తప్తం చేయబడిన తత్రివిధం, ఈ విధమైన మూడు విధములైన తపస్సులు, శారీరక వాచిక మానస తపస్సులను సాత్వికం, సాత్వికమని పరిచక్షతే పేర్కొందురు. మరి రాజసిక తపస్సును కానీ తామసిక తపస్సును కానీ వర్ణించలేదు. ఎందుకు? అవి వీటి కంప్లీట్గా ఆపోజిట్గా ఉన్నవే అవి. వాటి గురించి చర్చించిన అవసరం లేదు. సాత్విక తపస్సు అదొకటే చెప్పారు. సాత్విక తపస్సులో వాచిక, మానసిక, కాయిక తపస్సు. గుణాల దృష్టిగా తపస్సు మూడు రకాలు. గుణదృష్ట్యా త్రివిధం తపహ గురించి వివరిస్తున్నారు. సాత్విక, రాజసిక, తామసిక తపస్సులకు బదులు మానసిక, వాచిక, కాయిక తపస్సులు. పరయా శ్రద్ధయా అంటే ఈ మూడిటిని శ్రద్ధగా ఆలోచించాలి, ఆచరించాలి. వాచిక, మానసిక, కాయిక తపస్సు అంటే ఏదైనా సరే మాట్లాడినా, చేసినా, ఆలోచించినా మొక్కుబడిగా కాకుండా, శాస్త్రం విధించిందని బలవంతంగా కాకుండా, ఏ స్వామీజీయో గురువు గారని చెప్పారని కాకుండా, ఇది చేయకపోతే నా మానసిక శారీరక ఆరోగ్యం దెబ్బతింటుంది అనేటటువంటి భయంతో కూడా కాకుండా, దీని మీద ఉండేటటువంటి అత్యంత శ్రద్ధతో, అపారమైన శ్రద్ధ కొద్దీ చేయాలి. అఫలాకాంక్షిభిః, ఈ తపస్సు ఈ విధంగా మనస్సుని, మాటను, చేతను ఉంచుకున్నాను, నాకు పలానా ప్రయోజనాలు కలుగుతాయి అనే కాంక్ష వద్దు. అఫలాకాంక్షిభిః అంటే ఆకాంక్ష అంటే ఆశించడం. అఫల ఆకాంక్షిభిః విడదీస్తే అఫల ఆకాంక్షిభిః. ఫలాకాంక్ష, అఫలాకాంక్ష. ఫలం అంటే సెల్ఫ్ ప్రయోజనం చెప్పుకున్నాం. ఫలం అంటే సెల్ఫిష్ అని, ప్రయోజనం అంటే ఇతరులకు సంబంధించినదని. ఎంతవరకు ఫలాన్ని తగ్గించుకొని ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడమే అఫలాకాంక్షిభిః. ఫలం మీద దీని తాలూకా అటెన్షన్ తగ్గించుకో, ప్రయోజనం మీద పెంచుకో. సత్యన్ భారతి కార్యక్రమం ఉన్నది. దీనివలన ఏమి ఫలము అని ఆలోచించకుండా ఎంత ప్రయోజనం ఉంటుంది అందరికీ అని ఆలోచించి ప్రతిదీ రూపొందించాలి. దాని వలన మనము సెల్ఫ్ ప్రయోజనం ఏమి చూడకూడదు, చూడటం లేదు. అటువంటి దానినే అఫలాకాంక్షిభిః. ఈ విధంగా మాట్లాడితే, ఈ విధంగా ఆలోచిస్తే, ఈ విధంగా చేస్తే నాకేంటి, నాకేమి లాభం, నాకు ధనం వస్తుందా, ఉద్యోగంలో పైకి వెళ్తానా, నా బిజినెస్ అభివృద్ధి చెందుతుందా, లేకపోతే ప్రతిష్టా పరువు పెరుగుతాయా, ఏవి కాకపోతే స్వర్గం వస్తుందా, పుణ్యం వస్తుందా, ఈ ప్రశ్నలు పక్కన పెట్టండి. ఫలాపేక్ష లేకుండా పని చేయండి.
అంటే ముందు రెండో అధ్యాయం నుంచి ఇదే చెప్తున్నారు. ఈశ్వరార్పణ బుద్ధితో, ఈశ్వర ప్రసాద బుద్ధితో, ఈశ్వరుని చేత ఈ కార్యక్రమము నాకు నిర్దేశించబడినది. దీని యొక్క ప్రయోజనము సమష్టి ప్రయోజనము. సమష్టి అనగా ఈశ్వరుడు. కాబట్టి ఈ ప్రయోజనాన్ని ఈశ్వరునికే సమర్పిస్తున్నాను. యుక్తై అన్నారు అంటే పరిణతి చెందిన వారు. యుక్తులు. యుక్తులు అంటే జీవబ్రహ్మ ఏకత్వాన్ని ఆలోచించేవారు, అత్యంత శ్రద్ధగా లక్ష్యంగా భావించేవారు. సాత్వికం పరిచక్షతే. ఈ విధమైనటువంటి వాచిక, మానసిక, శారీరక తపస్సులను సాత్విక తపస్సు అంటారు. అయితే తాతయ్య గారు రాజసిక తపస్సు, తామసిక తపస్సు గురించి ఎందుకు చెప్పలేదు? అరే వీటికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా ఉంటాయి, అవి నీకు పనికిరానివి కాబట్టి చెప్పలేదు. పూర్తిగా అలా ఉండక్కర్లేదు, వాటిని వేరే వర్ణించక్కర్లేదు. అనుద్వేగకరం కాకపోతే ఉద్వేగకరం వాక్యం రాజసం చెప్పక్కర్లేదు. బాగా ఉద్వేగాన్ని కలిగించేది రాజసం, అది చెయ్యనే కూడదు కాబట్టి వాటి గురించి మెన్షనే లేదు. మూడు మరొకసారి చదువుకుందాం. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయతే, స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. దినంలో కొంత భాగమైనా సరే స్వాధ్యయనంలో పెట్టండి. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమదితవ్యం. వాటి మీద జారుబాటు వద్దు. మనః ప్రసాద సౌమ్యత్వం మౌనం ఆత్మ వినిగ్రహ భావ సంశుద్ధి ఇత్యేతత్ తపో మానసముచ్యతే. ముఖ్యంగా మౌనం. మౌనం అంటే ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాలను మాత్రమే మాట్లాడడం, మిగతా పోసుకోలు కబుర్లు బాగా కట్ చేసుకోవడం. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్రివిధం నరై అఫలాకాంక్షిభి యుక్తై సాత్వికం పరిచక్షతే. ఆ తరువాత రాబోయే 2 శ్లోకాలలో రాజసికాన్ని, తామసికాన్ని మూడు మూడుగా విడదీయకుండా సింపుల్గా ఒక్కొక్క శ్లోకంలో మానుకోండి అని చెప్పడానికి రాబోతున్నాయి. 18, 19. అహమస్మి. అహమస్మి సాత్విక తపస్సును మటుకు మానసిక, వాచిక, మానసిక, కాయికంగా మూడుగా విభజించారు. రాజసిక, తామసిక తపస్సులను వర్జించవలసినవి కాబట్టి ఒక ప్యాసింగ్ మెన్షన్గా చేసి వదిలివేశారు. ఆ తర్వాత దానం గురించి వస్తుంది. 3 రకాల దానం: సాత్విక దానం, రాజసిక, తామసిక దానం. అహమస్మి. 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 ఒక్క నిమిషం మౌనంగా ఉంటూ ఓం అనేటటువంటిది మానసికంగా ఉచ్చరించుకోండి. అహమస్మి. 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 సోహం. 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 సోహం.
सोहम, सोहम, सोहम. Swasti.